ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘ ప్రియాన్ని బిడ్డలారా మరో కాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాను. ప్రార్థన చేసుకున్న ప్రార్థన కృపగల తండ్రి దయగలమని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్థుతులు స్తోత్రములు ధరించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా మరో కాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందిందని యేసునామమున అడుగుతున్నాం తండ్రి ఆమేన్. దేవుని సంఘం ప్రియాన్ని బిడ్డలారా నిర్ధమకు ఏర్పాటు చేయండి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16 నుండి 18 వచనంలో ఈ విధంగా రాబడినవి. నేను మొదట సమాధానము చెప్పునప్పుడు ఎవడును నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయి ఇది వారికి నేరముగా ఎంచబడుకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడలారా, పౌలు తన పరిచర్యలో అనగా ప్రభు యొక్క పనిలో తాను ముందుకు కొనసాగుతున్నప్పుడు, ప్రభు యొక్క చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు తనకు ఎదురైన అనేకమైన పరిస్థితులు అనగా మరణకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు తనలను సజీవులుగా ఉంచి తనను తన యొక్క కృపచేత ప్రభువు నడిపించిన విధానము. కాబట్టి ఇక్కడ ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించును అన్నాడు. అంటే దేవుని సహాయం చేత, దేవుని యొక్క బలము చేత, దేవుని యొక్క ఆలోచన చేత, దేవుని యొక్క ఉద్దేశాలను బట్టి తాను జీవించాను తప్ప నా సొంత జ్ఞానము, నా సొంత ఆలోచన కాదు. అంటే ఇక్కడ దేవుని యొక్క పనిలో తన పాత్ర ఏమైనదో, ఏ విధంగా దేవుడు తన్ను సజీవునిగా ఉంచి మరణము నుండి తప్పించి ఆయన నీతిని నాకు తెలియజేసి ఆ నీతిని ఇతరులకు తెలియజేసే విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమైనదో పౌలు తిమోతికి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించును అంటున్నాడు. అంటే దేవుడే ఆ యొక్క పరిస్థితుల నుండి, ఆ యొక్క సందర్భాలలో తాను ఎదుర్కోవలసిన ఆ క్లిష్ట పరిస్థితులన్నిటి నుంచి క్రీస్తు ప్రభు వారే తనకి సహాయుడై ఉన్నాడు, ఆయనే నన్ను తప్పించాడు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడనో నా పక్షమున నిలవలేదు అనేది దేవుని మాటల చేత, దేవుని ఉపదేశముల చేత తాను క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క విషయాలు చెప్తున్నప్పుడు విన్నవారు లేరు సహితము వారెవరూ కూడా దాన్ని అంగీకరించని పరిస్థితులు. అంటే తాను మార్పు చెంది, మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, తన అతిక్రమములు పాపములను దేవుని చేత ఒప్పుకొని నీతిగా జీవించడానికి తాను సిద్ధపడినప్పుడు దాని విషయంలో మరి ఎవరూ కూడా మరి మార్పు లేని వారు ఉన్నారు. పౌలు అందుకని అంటున్నాడు, నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడను నా పక్షం నా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయి అన్నాడు. అంటే నా మాటలు కానీ, నా మాటల యొక్క ఉద్దేశం కానీ ఎవరు వినని వారిగా ఉన్నారు అంటూ ఇది వారికి నేరముగా ఎంచబడకుండును దాకా అన్నాడు. అంటే వాళ్ళు వినకపోయినందు వలన వారిని శిక్షించమని దేవుని నేను వేడుకుంటలేదు, కానీ అది ఎంత మాత్రమో వారికి అది నేరంగా, పాపంగా కాకూడదని చెప్తున్నాడు. అంటే ఏంటి, తాను చెప్పినప్పుడు వారు వినకపోవడం వల్ల, అంటే వారు ఎందువల్ల వినలేకపోయారు అంటే మరి ఈ అంధకార యుగమందు ఈ భూ సంబంధమైన యుగదేవత మన మనోనేతలకు గుడ్డితనాన్ని కలిగించి దేవుని వాక్యాన్ని ద్వారపరుస్తుంది. కాబట్టి ఆ పరిస్థితులు ఉన్న విధానాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు తిమోతికి. అందుకనే అంటున్నాడు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండాక అంటాడు. అంటే ఏంటి, తాను ప్రభు విషయంలో, పరిచర్య విషయంలో తాను ముందుకెళ్తున్నప్పుడు వినని వారిగా, విడిచిపెట్టిన వారిగా ఉన్నారు. అయితే వారు శిక్షింపబడాలని కాదు, కానీ వారు శిక్షకు గురి కాకూడదని దేవుని యొక్క చిత్తాన్ని తాను బయలుపరుస్తున్నాడు. అంటే క్రీస్తు యొక్క ప్రేమను బట్టి మరి వారు వినకపోవడం వల్ల అది తప్పుగా నేను ఎంచట్లేదు అనే విషయాన్ని చెప్తూ, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అంటున్నాడు. అంటే ఏంటి,
దేవుడు ఏదైతే నన్ను తన యొక్క పరిచయ నిమిత్తం ఆయన ముందుకు నడిపించాడో, ఏదైతే నా ద్వారా ఆయన తన మాటలను తెలియజేస్తున్నాడో దాని నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ఎవరైతే క్రీస్తుని అంగీకరించక, క్రీస్తుని ఎరగక, క్రీస్తు యొక్క మాటలు తమ హృదయాలను చేర్చుకొనుకుంటున్నారో వారి హృదయాలను మార్పు చెందడానికి, మారు మనసు పొందడానికి మరి తగిన పరిచర్య తాను చేసేవాడని ఉండాలనే విషయాన్ని చెప్తాడు. అందుకనే అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచెను కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని అంటున్నాడు. అంటే తాను ఎదురైన పరిస్థితులు, తాను ఎదుర్కొన్న కష్టాలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారే తన వెన్నంటుండి తనను కాపాడుతూ ప్రతినిత్యము తను సంరక్షిస్తూ ఆయన తన ప్రేమను చూపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ తిమోతితో పౌలు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడే మనకి సహాయుడు, మానవుల వల్ల కాదు ఇది కలిగేది, క్రీస్తు ప్రభు వారి వల్ల తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించి ఆయన ద్వారా మనకు ఏదైతే రక్షణ ఇచ్చారో ఆ రక్షణ సంకల్పాన్ని గురించి ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. అందుకని అన్నాడు, ప్రకటింపబడి నిమిత్తము అన్యజనులందరూ దాని విని నిమిత్తమును ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలవంతము చేశాను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిన్నాడు. కాబట్టి దేవుడు నాకు సహాయుడిగా ఉండి ఆ భయంకరమైన పరిస్థితులు, అంటే సింహము నోట నుండి మరణాలని నన్ను తప్పించాడు అంటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో తాను ఎదుర్కొన్నాడో ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును అన్నాడు. ఎవరో క్రీస్తు ప్రభు వారు ఎవరైతే నన్ను ఆ పరిస్థితుల నుండి తప్పించారో ఆ ప్రభువే నన్ను పరలోకానికి చేర్చున్నట్లు అన్నాడు. అందుకని అన్నాడు, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యము నన్ను చేర్చినట్లు మరి నన్ను రక్షించును అన్నాడు. ఆ చేరాలంటే నేను రక్షింపడాలంటే రక్షణ పొందాలి, రక్షణ పొందిన నేను ఆ రక్షణ కార్యాన్ని జరిగించి అనేకలను రక్షించి మరణములో నుండి జీవంలోనికి వారిని క్రీస్తు ప్రేమలోనికి నడిపించాలి అనే విషయాన్ని చెప్తూ యుగయుగములో ఆయనకు మహిమ కలుగునేగాక ఆమేన్. కాబట్టి ఈ విధంగా తాను రక్షింపబడి తాను దేవుణ్ణి తెలుసుకొని ప్రభు యొక్క మాటను బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి ఏదైతే తాను రక్షణానుభవంలోనికి తను వచ్చాడో ఆ విషయాన్ని తిమోతికి పౌలు చెప్తున్నాడు. అందుకనే ఇక్కడ ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించను అంటున్నాడు. కాబట్టి ఆ విధమైన పరిస్థితుల నుండి పౌలు తప్పింపబడి మరి క్రీస్తు యేసు యొక్క పనివానిగా అపోస్తలుడిగా మరి తన పరిచర్యను జరిగించినాడు. కాబట్టి తిమోతి కూడా ఆ విధంగానే ప్రభు పరిచర్య చేయాలని ఆనాడు తిమోతికి పౌలు ఈ పత్రిక రాసి బలపరుస్తున్నాడు. కాబట్టి ఆనాడు తిమోతికి పౌలు రాయడమే కాదు, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్పే మాట ఏంటంటే, కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు అధైర్యపడక యేసుక్రీస్తు ప్రభువారు మనకు తోడై ఉన్నారనే విషయాన్ని మర్చిపోక ఆయన నిమిత్తము, ఆయన ఉద్దేశాల నిమిత్తం మనము జీవిస్తూ అనేకులను మరణంలో నుండి జీవంలోనికి నడిపించి ఆ రక్షణ కార్యాన్ని చేయవరమై ఉండాలని పరిశుధాత్మ దేవుడు ఉదయకాల సంఘంలో భక్తులైన పౌలు ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నీ బంగారు పాదాలకు వందనాలు. అవును నాయన, మరణములో నుండి జీవములోనికి మమ్మల్ని నడిపించి అయ్యా చీకటిని అంధకారమును పారద్రోలి నీ నీతిని నీ సత్యమును మాకు తెలియజేసినందుకే వందనాలు. అవును నాయన, ఏదైతే మానవుల మీద ఎలుబడి చేస్తున్నదో ఆ పాపము నుండి మరణములో నుండి మమ్మల్ని తప్పించి నీ నీతిని నీ సత్యమును నీ వాక్యము ద్వారా నీ కుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహింపజేసిన నీ యొక్క రక్షణను బట్టి వందనాలు. కాబట్టి నాయన, ఈ రక్షణ కార్యములో నీ సన్నిధిలో మేము సదాకాలము నీతో జీవించేవారిగా నిలిచేవారిగా ఉంటకు నీ సహాయం దయచేయండి. ఎవరైతే బలహీనలు ఉన్నారో వారిని బలపరచండి, ఎవరైతే రోగులు ఉన్నారో వారిని స్వస్థపరచండి, ఎవరైతే ప్రార్థన అవసరాలు కలిగి ఉన్నారో అటు వారి నెలలో నీ కృప చేత నింపి కాపాడండి. ఇదిగోనైనా నీ యొక్క సన్నిధి, నీ సహాయము కలిగిన బిడ్డలుగా మేమందరం ఉండుటకు ఆనాడు పౌలు ఏ విధంగా అయితేనైనా మరణ భాషంలో నుండి తాను తప్పింపబడి రక్షణ పొందుకుని అనేకులను రక్షించి విశ్వాసాన్ని కొనసాగించాడో ఆ విధంగానైనా నేడు నీ బిడ్డలైన మేమును అటు విశ్వాసాన్ని, రక్షణను కొనసాగించడంతకు అటు కృప దయచేయమని చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని
వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి జన్మదినాలు వాహనాలు ఆ కొడుకుల కుటుంబాన్ని ప్రత్యేకపరిచి అయా నూతన గృహ వ్యవస్థలో ప్రవేశించిన కుటుంబాలను బట్టి కుటుంబ వ్యవస్థలో ప్రవేశిస్తున్న కుటుంబాలను బట్టి ఉద్యోగ ప్రయత్నాలను కుటుంబాలను బట్టి గర్భఫలాల నిమిత్తం ప్రయత్నిస్తున్న కుటుంబాలను బట్టి ఇలా ప్రతి ఒక్కరిని మీ కృపలో బలపరిచి భద్రపరిచి దీవించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని మీరు ఆఖరికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరలోక మందున్న మాతని నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాడుదన నడమకు దయచేయము, మరల ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించుము, శోధనలో పేకాల్సిన తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే అన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేంటి సంరక్షించిన గాక. ఆమేన్.